అమాయకంగా మార్గం తెలియక అనేక బాధలతో ఇబ్బంది పడుతున్న వారికి మార్గం చూపేటువంటి షిరిడి సాయి. షీ అంటే షెపర్డ్, రి అంటే రిటర్న్స్, డి అంటే డివోషన్. ప్రజలని భక్తి మార్గం చూపించేటువంటి గొప్ప మార్గదర్శకుడు సాయి. సాయి తత్వంలో ప్రధానమైనది, ముఖ్యమైనవి ఇవ్వడం, క్షమించడం, క్షమాపణ కోరడం, ధన్యవాదాలు చెప్పడం. అంటే గివ్, ఫర్గివ్, సారీ, థ్యాంక్ యూ. ఈ 4 మాటలు కనుక మనకు తెలిస్తే మన మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనలోని ఒత్తిడి అన్నీ పోతాయి. గివ్ అంటే మనకు కావలసిన వరకు ఉంచుకొని మిగతాది ఇతరులకు ఇచ్చేయడం. ఫర్గివ్ అంటే క్షమించడం. మనల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టిన వాళ్ళనే, బాధ పెట్టిన వాళ్ళనే క్షమించగలిగితే మనలోని ఒత్తిడి మొత్తం తగ్గిపోద్ది. అందుకని గివ్, ఫర్గివ్ అని ఆయన తత్వంలో ఉంటుంది. అలాగే సారీ, థ్యాంక్స్. మనం తప్పు చేసినప్పుడు మనం కొన్ని బంధాలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా సారీ చెప్పగలగాలి. సారీ చెప్పాలంటే నీలో అహంకారం మొత్తాన్ని వదిలేయాలి. ఆ అహంకారం వదిలేయాలంటే నువ్వు షిరిడీ వైపు ప్రయాణం చేయాలి. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు చెప్పడం. మనకెవరైనా సాయం చేసిన వాళ్ళు, మన అమ్మకి, నాన్నకి, గురువుకి, స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పడం అంటే గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడాన్ని గ్రాటిట్యూడ్ అని, థ్యాంక్ యూ చెప్పాలని చెప్తారు. సాయి తత్వంలో ఈ 4 విషయాలు మనకు ప్రతి చోట కనిపిస్తాయి. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే మన శరీరాన్ని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో మన మనసును కూడా పూర్తిగా ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకుంటాము. మనకు ఎటువంటి ఒత్తిడి ఉండదు. చాలా హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవితం అనేది ఉంటుంది. ఇది సాయి తత్వంలోని ప్రధానమైన విషయాలు.